మానవ మూలధనం. ఓఈసీడీ ప్రకారం మానవ మూలధనం ఇలా నిర్వచించబడింది: వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహాలలో పొందుపరచబడిన జ్ఞానం, నైపుణ్యాలు, సామర్థ్యాలు మరియు ఇతర లక్షణాలు వారి జీవితంలో పొందబడ్డాయి మరియు మార్కెట్ పరిస్థితులలో వస్తువులు, సేవలు లేదా ఆలోచనలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడతాయి. ఒక దేశం యొక్క కనిపించని సంపద నైపుణ్యం కలిగిన జనాభా, మానవ వనరుల ఆధారం, సంస్కృతి, కళలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది. మానవ మూలధన నిర్మాణం అనేది విద్య, ఆరోగ్యం, ఉద్యోగ శిక్షణ, వలసలు మరియు సమాచారంలో పెట్టుబడుల ఫలితం. ఆర్బీఐ ప్రకారం స్థూల మూలధన నిర్మాణం అనేది స్థిర ఆస్తులకు స్థూల జోడింపుల అంటే స్థిర మూలధన నిర్మాణం మరియు లెక్కింపు సమయంలో స్టాకులలో మార్పును సూచిస్తుంది. ప్రత్యక్ష మూలధనం కూడా జీసీఎఫ్గా ఉంటుంది. ఇది చాలా వరకు మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది.